రేవంత్ సర్కారుపై ఉద్యమకారులు బగ్గమన్నారు. 250 గజాల భూమి, 25,000 రూపాయల పెన్షన్ హామీ ఏమైందని నిలదీశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అసెంబ్లీలో ముట్టడించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఉద్యమకారులు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, ఉద్యమకారులు అసెంబ్లీని ముట్టడించడం వెనుక కారణం ఏంటి? పోలీసులు వారిని ఎలా అదుపులోకి తీసుకున్నారు? అక్కడ వ్యతిరేకత ఎలా వ్యక్తమవుతుంది? వెంకట కాసేపటి క్రితం అసెంబ్లీ ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తెలంగాణ మలిదశ ఉద్యమకారులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. అసెంబ్లీ ముందుకు ఒక్కసారిగా వచ్చి జై తెలంగాణ నినాదాలతో మార్మోగించారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే నినాదాలు మార్మోగాయి, అటు ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలొచ్చి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు తమకు హామీ ఇచ్చారు, తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఆదుకుంటాము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 100 రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి తమకు సరైన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే 250 గజాల భూమితో పాటు 25,000 ప్రతి నెల పెన్షన్ ఇస్తాము, అదేవిధంగా ఉద్యమకారులకు చట్టబద్ధ కమిటీ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్మరిస్తున్నారని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్న ఉద్యమకారుల పేరే ఊసెత్తడం లేదని ప్రధానంగా ఆరోపించారు. అదే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తాము ఎన్నికల ప్రచారంలో మమ్మల్ని వాడుకున్నారు, మాతో ప్రచారం చేయించారు, కానీ గద్దెనెక్కాక ఈ రేవంత్ రెడ్డి ఉద్యమకారులను అసలు పట్టించుకోవడం లేదంటూ ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలతో మార్మోగించారు. ప్రధానంగా చెప్పాలంటే ఏదైతే తమకు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో ఆ హామీని ఎందుకు నెరవేర్చడం లేదని, మేము ఉద్యమం కోసం సర్వాన్ని కోల్పోయాము, మా ఆస్తులను కోల్పోయాము, కానీ రేవంత్ రెడ్డి వచ్చాక మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు, కనీసం గుర్తింపు కూడా లేదు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అని ప్రధానంగా మండిపడ్డారు. ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గెలుపు కోసం కృషి చేశామో అదే విధంగా రేవంత్ రెడ్డి పతనం కోసం ఆ విధంగానే ఇప్పటి నుంచి కృషి చేస్తామని ప్రధానంగా హెచ్చరించారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ ఒక్కసారిగా అసెంబ్లీ గేట్ ముందుకు దూసుకొచ్చారు. వారిని పోలీసులు అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేసి వ్యాన్ లో తరలించిన పరిస్థితి ఉంది. అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే ఉద్యమకారులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ నినాదాలతో అసెంబ్లీ ముందు మార్మోగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ఉద్యమకారులను విస్మరిస్తున్నారు, అసలు ఉద్యమకారుల పేరే ఊసెత్తడం లేదని ప్రధానంగా ఆరోపిస్తూ ఇవాళ అసెంబ్లీని ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశంలో ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు న్యాయం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వెంకట్ రైట్ సార్, థ్యాంక్ యూ. మోసం చేసింది అని కాదు, ఉద్యమకారులు ఎందుకు ఓపిక పట్టిందంటే టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి వచ్చిన కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలను చూసుకున్నారు, వాళ్ళ కార్యకర్తలు కానీ నిజమైన ఉద్యమకారులు ఎవరు చూడలేదు. ఇప్పటికైనా కేసీఆర్ గారు హరీశ్వరరావు గారు మీరు అసెంబ్లీలో లేవనెత్తండి. 250 గజాల ఇల్లు ఉద్యమకారులకు ఇవ్వాలి, 25,000 రూపాయలు ఉద్యమకారులందరూ కూడా ఏకమై ఈ యొక్క అధికార పార్టీ చెప్పాలని, ముందు ఈ పోరాటాన్ని ఇంకా పెద్ద స్థాయిలో మేము చేస్తామని. జై తెలంగాణ, ఉద్యమకార ఐక్యత వర్ధిల్లాలి. 250 గజాల ఇల్లు జాగా ఇవ్వాలి, 25,000 మాకు మాకు పింఛన్ ఇవ్వాలి, హెల్త్ కార్డు ఇవ్వాలి, ఉద్యమకారులకు గుర్తింపు కార్డు ఇవ్వాలి. జై తెలంగాణ, మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులు ఇది ఆరంభంగా ఇప్పటికీ స్టార్ట్ చేసినాం. ఇక నుంచి అడుగడుగున అడ్డుకుంటాం. ఎమ్మెల్యేలను
అవుతుంది, అందరి పెన్షన్ అవుతుంది. జై తెలంగాణ. పెన్షన్ ఇస్తామని ఉద్యమకారుల హక్కులని వెంటనే నెరవేర్చాలి.